అనంతపురం జిల్లా పరిషత్తులో జరిగిన ఘటనను ఆ పార్టీ శ్రేణులు నానా రాద్ధాంతం చేస్తున్నారని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ధ్వజమెత్తారు. జెడ్పీ చైర్మన్కు గతంలోనే చెప్పామని, అదే రోజు చంద్రబాబు ఫోటోను సైతం ఇచ్చామని స్పష్టం చేశారు. ఎక్కడ ఆమెను అగౌరవపరిచే విధంగా అసభ్యకరంగా మాట్లాడలేదని తెలిపారు. తాము గోండాలని పోలీసులకు ఫిర్యాదు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన 4 రోజుల తర్వాత జెడ్పీ చైర్మన్ స్పందించారంటూ ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో జిల్లా సర్వసభ్య సమావేశం జరిగిన రోజు చైర్పర్సన్ గారి ఆహ్వానం మేరకు ఆమె ఛాంబర్లోకి వెళ్ళడం జరిగింది. నేను, దగ్గుబాటి ప్రసాద్ గారు, మంత్రి సవిత గారు. ఆ రోజు నేను జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి సవినీయంగా, సగౌరవంగా, మర్యాదపూర్వకంగా, తల్లి, ప్రభుత్వం మారిన తర్వాత మీ పార్టీ అధ్యక్షుని ఫోటో ఇక్కడ ఉండకూడదు, ప్రభుత్వ అధినేత ఫోటో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ ఉండాలి అంటే ఖచ్చితంగా మారుస్తానని చెప్పడం జరిగింది. మేము ఆ రోజే చంద్రబాబు గారి ఫోటో తీసుకొచ్చి ఆమెకి ఇవ్వడం జరిగింది. సమావేశానికి మొన్న వెళ్ళే రోజు చైర్మన్ గారి కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉందా, చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టారా లేదా అని చూడడం కోసం పోవడం జరిగింది. చైర్మన్ గారి కార్యాలయం తాళాలేసి లేదు, మేము బద్దలు కొట్టిపోలేదు. వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కనపడడం జరిగింది. స్టోర్ రూమ్ పక్కన చంద్రబాబు గారి ఫోటో కనిపించడం జరిగింది. సిఇఓ గారిని పిలిపించి గట్టిగా మాట్లాడడం జరిగింది. ఎక్కడ అన్పార్లమెంటరీ వర్డ్ కానీ, లేదా ఒక బీసీ మహిళ, వాల్మీకి మహిళ జిల్లా పరిషత్ చైర్మన్ అని ఆమెను ఉచ్చరిస్తూ కానీ, ఆమెను అగౌరవపరుస్తూ కానీ, కనీసం ఆమెని గుర్తు చేస్తూ కూడా మేము మాట్లాడింది లేదు. మేము ప్రభుత్వ